తెలంగాణ కాషాయ దళంలో ప్రక్షాళన దిశగా కేంద్ర అధినాయకత్వం అడుగులు వేస్తున్నట్లుగా తెలుస్తా ఉన్నది. ముఖ్యంగా అసెంబ్లీ ఎలక్షన్లలో బోర్లతో పడ్డటువంటి బీజేపీ పార్టీ డబుల్ డిజిట్ వరకు వస్తాయని అనుకున్నప్పటికీ కూడా అనుకున్న ఫలితాలు సాధించలేకపోయిన బీజేపీ పార్టీ ఇప్పుడు లోక్సభ ఎలక్షన్లే టార్గెట్గా పనిచేస్తూ ఉన్నట్లుగా తెలుస్తూ ఉన్నది. ఇందుకోసం ఇక్కడ కేంద్ర అధినాయకత్వం మొత్తం కన్ను కూడా తెలంగాణ బీజేపీ పైన పడ్డట్లుగా వార్తలు వినిపిస్తూ ఉన్నాయి. అందుకోసమే తెలంగాణకు నరేంద్ర మోడీ సహా మిగిలిన ముఖ్య నేతలందరూ కూడా పార్లమెంట్ ఎలక్షన్లో భాగంగా ప్రచారానికి రాబోతున్నట్లుగా వార్తలు వినిపిస్తూ ఉన్నాయి. సో వీళ్ళు ఏమనుకుంటా ఉన్నారనంటే అసెంబ్లీ ఎలక్షన్లలో అనుకున్న ఫలితాలు సాధించలేం, ఇప్పటికైనా లోక్సభ ఎలక్షన్లలో డబుల్ డిజిట్ను సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లుగా తెలుస్తూ ఉన్నది. అసలు ముఖ్యంగా అసెంబ్లీ ఎలక్షన్లలో బీజేపీ ఎందుకు అనుకున్న ఫలితాలు సాధించలేకపోయింది? ఎందుకు అనుకున్నట్టుగా డబుల్ డిజిట్ 100% సాధిస్తామా? మంచి నాయకులు కూడా ఓడిపోయినటువంటి పరిస్థితిని మనం చూసినాం. అనుకున్న ఫలితాలను సాధించలేకపోయింది. ఎందుకు? అప్పటి వరకు బీఆర్ఎస్కు ప్రత్యర్థి పార్టీ, ప్రతిపక్ష పార్టీ ఏదైనా ఉంది అని అంటే దానికి ప్రత్యామ్నాయం కేవలం బీజేపీ అని మాత్రమే అని నమ్మినటువంటి ప్రజలు, అప్పటి వరకు ప్రజలు నమ్మిండ్రు. తీరా టైం వచ్చేసరికి కూడా బీజేపీ ప్రజల లోపల నమ్మకాన్ని కోల్పోయింది. దీనికి కారకులు ఎవరు? బీజేపీలో చెప్పుకోకపోయినప్పటికీ కూడా రాష్ట్ర అధ్యక్షుని మార్పు కొంతవరకు బీజేపీ పార్టీకి నష్టాన్ని కలిగించిందని మనం చెప్పుకోవాలి. దాని తర్వాత చూసుకున్నట్టయితే గ్రూప్ రాజకీయాలు ఇప్పటి వరకు మనం చూసుకుంటున్నాం. వాస్తవంగా ఏమనుకుంటే గ్రూప్ రాజకీయాలు నడుస్తలేవా అని చెప్పి చెప్పుకుంటున్నప్పటికీ కూడా ఒక నాయకుని యొక్క వర్గం ఇంకొక నాయకుని యొక్క వర్గం ఇద్దరు దుర్భాషలు ఆడుకుంటున్నటువంటి పరిస్థితి. వీళ్ళని కట్టడి చేయాల్సినటువంటి అవసరం పార్టీ పైన ఉన్నది. ఎందుకనంటే ఒక బీజేపీ పార్టీకి బలం కార్యకర్తలు. సో వీళ్ళందరూ ఈ గ్రూప్ రాజకీయాల ద్వారా వీటన్నిటి ద్వారా ఎవరికి నష్టం కలిగిస్తూ ఉన్నారు? నిఖర్సైనటువంటి కార్యకర్తలకు అన్యాయం చేస్తూ ఉన్నారు. ఎవరికి న్యాయం చేస్తూ ఉన్నారు? వీరు ఎవరికి న్యాయం చేస్తలేదు. నిఖర్సైనటువంటి కార్యకర్తలకు అన్యాయం చేస్తూ ఉన్నారు వీళ్ళు. సో ఈ గ్రూప్ రాజకీయాలు అనేది పోగొట్టాలి. మరీ ముఖ్యంగా కేంద్ర నాయకత్వం అప్పటికే ఆల్రెడీ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులను ఖరారు చేసింది, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను ఖరారు చేసింది. అయినప్పటికీ కూడా బీజేపీ పార్టీ అభ్యర్థులను ఖరారు చేయలేకపోయింది. ఎవరు అభ్యర్థి ఎవరు కాదనేటువంటి పరిస్థితుల్లో కార్యకర్తలకు తెలియదు, నాయకులకు తెలియదు, సీట్ ఎవరికి వస్తుందో తెలియదు. దానికోసం పని కూడా చేయలేకపోయినరు. అందుకే ముందుగా ఒక దిశానిర్దేశం, ఒక ఖచ్చితమైనటువంటి టార్గెట్ను పెట్టుకొని ఆ టార్గెట్ దిశగా ఎవరు మీ అభ్యర్థులు అని చెప్పి లిస్టును కూడా ముందే ప్రకటించి వాళ్ళను వర్క్ చేసుకోమని చెప్తే అది బీజేపీ పార్టీకి అనుకూలంగా ఉంటుంది తప్ప మీరు ఎంతమంది నాయకులు వచ్చినా ఏం చేసినా కూడా. అట్లాగే కేంద్రంలో అనేక పనులు బీజేపీ ప్రభుత్వం చేసినప్పటికీ కూడా ఆ పథకాలను కూడా ప్రజల లోపలికి కంప్లీట్గా తీసుకపోలేకపోయారు. వాళ్ళందరూ కూడా ఫెయిల్ అయినట్టు ఆ విషయంలో. సో ఇదంతా ఎందుకు చెప్తా ఉన్నామనంటే ఇప్పటికీ టార్గెట్ దిశగా అంటే డబుల్ డిజిట్ టార్గెట్ దిశగా అడుగులు వేస్తున్నామని చెప్తున్నటువంటి బీజేపీ పార్టీ అడుగులు వేయడం కాదు, ఆచరణలో చేసి చూపించండి. మీ మధ్యలో గ్రూప్ రాజకీయాలు పొడగొట్టండి. అట్లయితే మాత్రమే కేంద్ర పథకాలను జనాల లోపలికి తీసుకెళ్ళండి. అట్లయితే మాత్రమే ఎంతో కొంత అనుకున్నటువంటి ఫలితాలను సాధించగలుగుతారు తప్ప లేకపోతే మళ్ళీ అసెంబ్లీ ఎలక్షన్లో ఏర్పడినటువంటి పరిస్థితే మళ్ళీ లోక్సభ ఎలక్షన్లో కూడా జరిగేటువంటి ప్రమాదం ఉన్నది.